ఒక పనికిమాలిన యాదవ ఒక కామెంట్ చేశాడు. ఆ కామెంట్ కి వీడియో రూపంలో మీకు నచ్చినట్టు మాట్లాడతారా? ఏమో అసలు రివ్యూలు చేయడం బంద్ చేశాడు. మొదటి వీడియో వాడు స్టార్ట్ చేశాడు. వాడు వీడియో ఎందుకు అంటున్నాను అనేసి ఇన్ డెప్త్ డిస్కషన్లకు వెళ్ళక మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. వాడిని చూసి ఇంకొకడు, వీడిని చూసి ఇంకొకడు, ఇలాగా కాంట్రవర్సీ అనేది అగ్గిపుల్లరాగా రగులుకొని దాన్ని అడవి మొత్తం నాశనం చేస్తుంది కదా, అలా స్టార్ట్ అయిపోయారు వీళ్ళంతా. ఇక వీడియోలు చేయకపోతే బాగుండదేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే ఆ అడవి మొత్తం ఈ అగ్గిపుల్లతో, ఈ కారు చిచ్చుతో తగలబడిపోయేలా ఉంది. అసలు ఈ టాపిక్ అంతా, ఈ కాంట్రవర్సీ అంతా ఎక్కడ మొదలైంది, అసలు ఎందుకు ఇంత పరిణామాలకు దారి తీస్తుంది అని చెప్పేసి ఇన్ డీటెయిలింగ్గా మాట్లాడుతూ వీడియో ఎండింగ్లో కానీ మధ్యలో కానీ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే మార్గం ఏంటనేసి కూడా క్లియర్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగల్ రాజా. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, భయ ఏదైతే ఇడుపు కాగితం అని ఒక సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక కాంట్రవర్సీ అనేది యూట్యూబ్లో చాలా ట్రెండింగ్గా మారింది. ఆ కాంట్రవర్సీ నుంచి కొంతమంది యూట్యూబర్స్ అండ్ మూవీ రివ్యూవర్స్ కొన్ని మాటలు మాట్లాడారు. దీని గురించి డీటెయిల్గా, క్లియర్గా, క్లారిటీగా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. మీకు పక్క క్లారిటీ రావడానికి ఫస్ట్ అసలు ఈ కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడి వరకు వచ్చింది, ఎన్నెన్ని అంటే తప్పుదారులకు వెళ్తుంది అనేసి డీటెయిలింగ్గా మాట్లాడుకుందాం. ఓకే, సో అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి. సో క్లారిటీగా, క్లియర్గా మాట్లాడుకోవడానికి ముందు ఒక విషయం భయ, నాకు ఈ ఒక్క విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ కావాలి. ఆల్రెడీ ఇండిపాక్ అనేది ఒకటి జరుగుతుంది. అంటే మన ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం అనేది ఒకటి ఉంది. మళ్ళీ మన ఇండియాలోనే, మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ కాంట్రవర్సీలు, ఈ మాటల యుద్ధాలు, ఈ బూతుల యుద్ధాలు అవసరమా? ఫస్ట్ నాకు క్లారిటీ కావాల్సింది దీనికి. ఆల్రెడీ ఇండిపాక్ యుద్ధం అనేది జరుగుతుంది. మళ్ళీ మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎందుకు మరి ఇది రాజకీయ కుట్రనా, లేకపోతే కావాలని కొంతమంది మతోన్మాదులు చేసే ఏమంటారు మాటల కుట్రనో తెలియట్లేదు, కానీ చాలా దారుణమైన పరిస్థితులకి దారితీస్తుంది. ఓకే, ఈ ఒక్క టాపిక్ని మీరు గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. స్టార్టింగ్లోనే చెప్పాను మీకు మేజర్ పాయింట్. అక్కడెక్కడో జరుగుతున్న యుద్ధాల కంటే కూడా మన ఇండియాలో, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే యుద్ధాలు చాలా దారుణంగా తయారవుతున్నాయి. ఆ యుద్ధాలు ఏంటనేసి ఇన్ డెప్త్గా మాట్లాడుకుందాం. ఓకే, ఆల్రెడీ మనకు తెలుసు ఇడుపు కాగితం అనేది ఒక మూవీ. ప్రియదర్శి గారు హీరో అండ్ సుకుమార్ రైట్, బన్నీవాస్ గారు వీళ్ళందరూ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ బన్నీవాస్ గారు ఈ రిలీజ్ ఈవెంట్ కూడా కాదు, మూవీ ఓపెనింగ్ అనుకుంటా, అంటే మూవీ స్టార్ట్ చేస్తున్నారు, పూజ కార్యక్రమం. సో దానికి సంబంధించి ఆయన వచ్చి ఇది పక్క తెలంగాణ సినిమా. లైక్ మనకి ఇంతకుముందు బలగం మూవీ వచ్చింది, పక్క తెలంగాణ యాస. దాని తర్వాత ఫస్ట్ అప్పుడెప్పుడో ఫిదా మూవీ తీశారు, దాంట్లో సాయి పల్లవి గారి క్యారెక్టర్ వచ్చేసి పక్క తెలంగాణ యాస. సో ఇలాగా ఆల్రెడీ తెలంగాణ యాసను బేస్ చేసుకొని వస్తున్న మూవీస్ ఉన్నాయి. అట్ ఎ టైం ఆంధ్ర లాంగ్వేజ్ భాషని బేస్ చేసుకొని వస్తున్న మూవీస్ కూడా ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించి, రెండు భాషలకు సంబంధించి ఆ రాష్ట్రాలకి, ఆ భాషలకి వాల్యూ ఇస్తూ మూవీస్ చేస్తున్నారు. సో మూవీ టీం బాగుంది, కానీ ఇక్కడ జనాలు కొట్టుకు చేస్తున్నారు. ఎందుకురా అంటే చెప్పాను కదా, ఆ పూజ కార్యక్రమంలో బన్నీవాస్ గారు ఒక మాట అన్నారు, ఇది పక్క తెలంగాణ సినిమా అని చెప్పేసి. దీనికి ఆంధ్ర నుంచి కొంతమంది ఎదవలే అనాలి మరి వాళ్ళని, కొంతమంది ఎదవలు ఏం చేశారంటే, ఓకే పక్క తెలంగాణ సినిమా అంటే సబ్ టైటిల్స్ ఏమన్నా ఇస్తారా? తెలంగాణ సినిమా అంటే ఏంటి? అది ఏమన్నా వేరే లాంగ్వేజా? కామన్ సెన్స్ ఉండాలి కదా కామెంట్ పెట్టేవాడికి. అంటే ఇది కావాలనే భాషని వ్యతిరేకిస్తూ, భావాన్ని వ్యతిరేకిస్తూ కామెంట్లు పెట్టారు వాళ్ళు. అలాంటి చెత్తెదవల మీద వీడియోలు చేయడం మానేసి కొంతమంది మన తెలంగాణ బ్రదర్స్ అండ్ ఆంధ్ర బ్రదర్స్ వీళ్ళంతా ఎలా తయారయ్యారంటే ఒకరి మీద ఒకరు వీడియోలు చేసుకోవడం మొదలుపెట్టారు.
అంటే ఎవరైతే ఆ నెగిటివ్ కామెంట్లు పెట్టారు కదా, అంటే మాకు తెలంగాణ యాస అర్థం కాదు, ఆ భాష అర్థం కాదు, దానికి సబ్ టైటిల్స్ ఏమైనా పెడతారా, సబ్ టైటిల్స్ చూడొచ్చా సినిమా అని చెప్పేసి కామెంట్లు పెట్టారు. అప్పటి నుంచి ఇడుపు కాగితం అనే ఒక సినిమాది ఏదైతే ఉందో అదే ఆ సినిమానే కాంట్రవర్సీ. ఆడైందే పూజ కార్యక్రమం, అక్కడి నుంచి కాంట్రవర్సీ మొదలైంది. ఏది ఆ మూవీకి సంబంధించి. సో చాలా మంది కామెంట్లలో ఏం రాశారంటే అసలు ఇడుపు కాగితం అంటే ఏంటి అనేసి రకరకాలుగా చాలా మంది మాట్లాడారు. అసలు ఆ టైటిల్కి మీనింగ్ తెలియదు అని అన్నారు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంట్రా అంటే, తెలియదు. ఒక టైటిల్ పెట్టేటప్పుడు ఒకడికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మూవీ చూసిన తర్వాత ఆ టైటిల్కి ఆ సినిమాకి జస్టిఫై కాకపోతే అప్పుడు కాంట్రవర్సీ చేయండి. ఇలా కాదు, అసలు ఆ టైటిల్ ఆ సినిమాకి ఎందుకు పెట్టారని. ఇడుపు కాగితం అనేది బేసిక్గా స్టార్టింగ్లో నాకు కూడా అర్థం కాలే. అంత ఎందుకండి, టాక్సిక్ అంటే ఇవిడికి అర్థమైంది. కొంతమంది మేధావులు చెప్తారు ఇప్పుడు తెలుసు కాబట్టి. టాక్సిక్ అనే పదానికి అర్థం తెలియదు, ఓకే అది కర్ణాటక మూవీ, దాంతో మనకేంటో సంబంధం అనొచ్చు. ఫౌజీ ఉంది, ఎవరికి తెలుసు ఫస్ట్ మీనింగ్ లేదు కదా. అది వాళ్ళ భావం, దాని అర్థం అవన్నీ వాళ్ళు చెప్పిన తర్వాతనే మనకు అర్థమవుతుంది. ఇడుపు కాగితం అనే దానికి ఆల్రెడీ మీనింగ్ అనేది బయటకు వచ్చింది కదా, విడాకుల పత్రాలు అనేసి. విడుపు కాగితం అంటే విడదీయడం, కాగితం అంటే ఏంటి, విడుపు అంటే విడదీయం, కాగితం అంటే కాగితమే కదా. ఇడుపు కాగితం, విడాకుల పత్రాలు, క్లియర్. దానికి సబ్ టైటిల్స్ ఏంట్రా బాబు, మాట్లాడేది తెలుగే కదా. మీకు బల్గం మూవీ అర్థం కాలేదా, ఫిదా మూవీలో సాయి పల్లవి గారి డైలాగులు అర్థం కాలేదా, అదేది మన అనుష్క గారి మూవీ ఉంది కదా రుద్రమ్మదేవి, అల్లు అర్జున్ గారి యాస అర్థం కాలేదా. ఎటు పోతుందిరా మన సమాజం, సిగ్గుండాల కొద్దిగన్నా. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక యూట్యూబర్ పేర్లు అంటే చెప్పకూడదని కాదు, మీకు ఆల్రెడీ తమ్నైల్లో కనపడింది. సో ఒక యూట్యూబర్ మొదలు పెట్టారు. ఆయన ఎవడరా అంటే, ఆల్రెడీ ఇప్పుడు మూవీ రివ్యూస్ చేయడం బంద్ చేశారు, ఆయన మొదలు పెట్టాడు. ఆయన ఇక ఏదో ప్రపంచ మేధావిని నేను, నాకే మొత్తం తెలుసు, నేను చెప్తాను మీరు వినండి అన్నట్టు మాట్లాడతారు. వీళ్ళు పెట్టడం ఒక ఎత్తు, మళ్ళీ డిలీట్ చేయడం ఏంటి వీడియోస్, నాకు అర్థం కావట్లేదు. తప్పు చేయనప్పుడు మీరు వీడియో డిలీట్ చేయడం ఎందుకు. ఆల్రెడీ తెలంగాణ గురించి, తెలంగాణ భావోద్వేగం గురించి మాట్లాడుతూ అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడావు, ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక పద్యం రూపంలో పెట్టేసావు, మళ్ళీ ఒక వీడియో పెట్టేసి నేను ఇక మీదట కంటిన్యూగా తెలంగాణ గురించి అంటే వివరణ ఇస్తూ నేను క్లారిటీగా మాట్లాడుతానని చెప్పారు, ఓకే. అక్కడ వరకు ఓకే. ప్రతిదీ మీరు చెప్పే మాటలు, మంచి మాటలు ఏవైనా ఉండొచ్చు, ప్రతిదీ మాట్లాడండి, కాదనట్లేదు. కానీ అవతల వ్యక్తుల్ని, అవతల సోదిగాళ్ళు ఉన్నారు కదా, ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదులేండి, చిన్నపిల్లలు కూడా వీడియో చూస్తూ ఉంటారు. అవతల కొంతమంది సోదిగాళ్ళు ఉన్నారు కదా ఆంధ్రాలో, వాళ్ళు పెట్టిన కామెంట్లకి ఈయన రిప్లై ఇచ్చారు. సో ఈయన చూసి ఇంకొక యూట్యూబర్ రెచ్చిపోయి ఆస్తుల గురించి మాట్లాడుతూ, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టే ఒక రేంజ్లో డెవలప్ అయింది తెలంగాణ, ఇప్పుడు వీళ్ళంతా అమ్ముకొని పోవాలంటే అంత డబ్బులు ఉన్నాయా మీ దగ్గర కొనడానికి అని ఇంకొక ఆయన మొదలుపెట్టాడు. అంటే అంటే వీళ్ళిద్దరిని చూసి ఇక పిల్ల యూట్యూబర్స్ ఉంటారు కదా, లైక్ నాలాంటి వాళ్ళు అనుకోండి, వీళ్ళకి ఎక్కలేని కోపాలు వచ్చేసాయి. అంటే మాతృదేవో భవ పితృదేవో భవ అంటారు కదా, వీళ్ళ మాతృభూమిని అన్నారు అని చెప్పేసి వీళ్ళకి కోపాలు వచ్చేసాయి. ఫస్ట్ టాపిక్ ఎవరైతే మొదలుపెట్టారో యూట్యూబరు, ఆయన్ని బేస్ చేసుకుని ఆయన్ని నెగిటివ్ చేస్తూ ఇంకొక వ్యక్తి మాట్లాడితే, ఈ వ్యక్తిని నెగిటివ్ చేస్తూ ఇంకొంతమంది యూట్యూబర్స్ మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే ప్రతిదీ జరుగుతుందిలేండి, ప్లస్ మైనస్ రెండు జరుగుతున్నాయి ఇక్కడ. అంటే ఇప్పుడు యూట్యూబర్ల గురించి కొంచెం కాస్త పక్కకు పెట్టి, అంటే వీళ్ళు పాజిటివ్ మాట్లాడారు, నెగిటివ్ మాట్లాడారు, కాంట్రవర్సీ చేస్తూ మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇష్టం. యూట్యూబ్ కదా, అడ్డు ఆపు లేదు, సెన్సార్ లేదు, నోటికొచ్చిన మాటల్లో మాట్లాడేయచ్చు. ఇంకో వాళ్ళకి అంటే ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదబ్బా, ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు.
పోకిరిలో డైలాగ్ ఉంటుంది కదా మహేష్ బాబు గారు, నేను ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, నా ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు అంటారు కదా. అలాగా వీళ్ళు ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి వీళ్ళు నోటికి వచ్చిందలా వాగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మళ్ళీ ప్రైవేట్లో పెట్టడం, డిలీట్ చేయడం, ఇంకా వాళ్ళ ఇష్టం, లెక్క లేదు వాళ్ళకి, అలా చేస్తూ వస్తున్నారు. ఓకే, యూట్యూబర్స్ గురించి పక్కకు పెడదాం. ప్రజెంట్ ఒకప్పుడు దాదాపు ఒక 10 years to 15 years బ్యాక్, అంటే మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి ముందు, ఆయన చనిపోయిన తర్వాత కూడా తెలంగాణ ఆంధ్ర వేరు కాదు భయ్యా, ఇది గుర్తుపెట్టుకోండి. మన 2 తెలుగు రాష్ట్రాలు వేరు కాదు, ఒక్కటే భూమి. ఎక్కడుంది తెలంగాణ భూమి? ఇక్కడ గ్యాప్ వచ్చేసింది, ఈ గ్యాప్ నుంచి ఇక్కడ వచ్చారంటే ఇక్కడ పడిపోతారు, ఇది ఆంధ్ర ఇది తెలంగాణ అని ఎక్కడైనా భూమి క్రాక్ ఇచ్చి డివైడ్ చేసిందా? ఇంక్లూడ్ పాకిస్తాన్, ఇండియా కూడా భూమి ఎక్కడ వ్యతిరేక భావం చూపట్ల. మన మాతృభూమి ఉంది కదా, మన మాతృభూమి వాడు వేరు వీడు వేరు అని వ్యతిరేక భావం చూపట్ల. కేవలం మనమే చూపిస్తున్నాం వ్యతిరేక భావం. వాడు పాకిస్తాన్ వాడు, మనం ఇండియా వాళ్ళం, వాడికి మనకు పడదు. అక్కడ వరకు ఓకే, అక్కడ ఏం జరిగిందో ఏంటో అప్పటి నుంచి ఆ సాంప్రదాయం వస్తూ ఉంది కాబట్టి ఆ యుద్ధం అనేది అక్కడ వరకు ఓకే. అండ్ ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదలైపోయింది. ఆడెవడో కామెడీ పెట్టాడంట వేస్ట్ గాడు, అరే ఒక 2.5 గంట సినిమా చూడడానికి వాడు ఎవడో కామెంట్ పెడితే ఆ కామెంట్ని హైలైట్ చేస్తూ మీరు కాంట్రవర్సీలు చేయడం ఏంట్రా నాయన? మనం ఇండియన్స్ అండి, అన్నాదమ్ముల్లాగా కలిసికట్టుగా ఉండాల్సిన వాళ్ళం మనం. ఎందుకంటే మనలో మనమే పుల్లలు పెట్టుకొని మనలో మనమే చుచ్చులు పెట్టుకొని గొడవలు పెట్టేసుకుందామా? నోరుకి అడ్డు ఆపు అనేది కొన్ని ఉండాలి. అడ్డు అదుపు లేకపోతే వాడి ఇష్టం. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నేను వయసులో మీకంటే చిన్నోనే కదా. ఎవరైతే ఇప్పుడుదాకా కాంట్రవర్సీలు ఈ చెత్త చెదారం అంతా మాట్లాడారో మేజర్ యూట్యూబర్స్ గురించి మాట్లాడుతున్నాం. మీకంటే చిన్నోనే కదా. ఆల్రెడీ నేను ఒక రివ్యూవర్ డబ్బులు అడిగినప్పుడు ఆయన మీద వీడియో చేశాను. టాప్ మోస్ట్ రివ్యూవర్ వయ్యుండి, ఒక టాప్ మోస్ట్ యూట్యూబర్ వయ్యుండి నువ్వు డబ్బులు అడగడం ఏంటి భయ్యా? నువ్వేమైనా జనాలకి హెల్ప్ చేస్తూ నష్టపోయావా? నీ వ్యక్తిగతంగా నువ్వు ఒకటి పెట్టావు బిజినెస్, అది అవ్వలేదు సక్రమంగా, అక్కడ లాస్ వచ్చింది, పోయింది. దానికోసం నువ్వు జనాల మీద ఆధారపడడం ఏంటి? కరెక్ట్ కాదు కదా. ఆధారపడ్డావు, పోనీ ఏంటది? ఏమన్నా ఉపయోగపడేదా? లేదు కదా. నీ విలాసాల కోసం, నీ హ్యాపీనెస్ కోసం, నీ లైఫ్ డెవలప్మెంట్ కోసం చూసుకున్నావు. ఆల్రెడీ ఇక్కడ సబ్స్క్రిప్షన్ రూపం ఇవన్నీ చేశారని చెప్పేసి నేను వీడియో చేశాను. మళ్ళీ చేస్తానని అనుకోవట్లేదు వీళ్ళ గురించి. మేబీ రేపు పొద్దున ఇంకా ఎక్కువ కాంట్రవర్సీ అయితే తప్పకుండా దింపుతాను వీడియోస్. ప్రస్తుతానికి వీళ్ళు పడే నటన మామూలుగా లేదు. మధ్యలో రాజకీయ కుట్ర కంటే కూడా చాలా దారుణంగా చేస్తున్నారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఆడెవడో సినిమా తీస్తుంటే ఆ సినిమా 2.5 గంటల సేపు చూసి వదిలేసేది బాగునోకి, అవతలోడు ఎవడో కామెంట్లు పెట్టాడంట అక్కడ ఏపీ నుంచి. అండ్ ఇక్కడ టీఎస్ నుంచి మన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. లైక్ టీజీ కన్వర్ట్ చేశారు కదా. భయ్యా మీకు చేతులు జోడించి ఒక్కటే అడుగుతున్నా, అక్కడ జరిగేది చాలు. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే యుద్ధాలు చాలు. ఇక్కడ మళ్ళీ చుచ్చులు పెట్టకండి. మన 2 తెలుగు రాష్ట్రాల మధ్యలో చుచ్చులు పెట్టకండి ప్లీజ్, దయచేసి. కలిసి కట్టుగా ఉందాం, కలిసి కట్టుగా పోరాడదాం. మనందరం అన్నదమ్ములం భయ్యా. దేనికి ఇదంతా? ఎవడన్నా ఒకడు తొర్రికోత కూర్చాడు అనుకోండి, లాగి చెంప మీద ఒకడు కొట్టండి. అరే ఏం మాట్లాడుతున్నావురా? నేను చెప్పాను కదా, ఇక్కడ మన మాతృభూమి కూడా మనల్ని డివైడ్ చేయట్లేదు, మనకు మనం డివైడ్ చేసుకుంటున్నాం. వాడంతా వీడింత, అసలు వాడెంత నా ముందు. ఇక్కడ ఏ గడ్డ మీద ఎవడు అడుగు పెట్టంది, ఏ గడ్డ మీద ఎవడు డెవలప్ చేయంది పనులు జరగవు. అదొకటి గుర్తుపెట్టుకోండి.
ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నుంచి ఆంధ్రాకి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అరే మనం బ్రతకడానికి జస్ట్ కొన్ని రోజులు బ్రతికి చచ్చిపోతాం రా నాయన, ఇక్కడ వచ్చి వెళ్ళిపోవాల్సిన వాళ్ళం. అలాంటి దానికి ఇవన్నీ ఎందుకు? పక్కనోడికి హెల్ప్ చేయడం అనేది చేత కాదు, పక్కనోడికి సహాయపడదామనేది అస్సలు చేత కాదు. కానీ కాంట్రవర్షియల్ చేసి పుట్టుకు సావనరా అంటే మాత్రం ఎక్కలేని ఉత్సాహం, కుతూహలం అన్నీ ఏకమైపోయి ఇక వాడు ఏం మాట్లాడతాడో వాడికి కూడా అర్థం కాదు. ఒకడు రెచ్చిపోయాడు అనుకో, వాణ్ణి చూసి ఇంకొకడు రెచ్చిపోతాడు, వాణ్ణి చూసి ఇంకొకడు, వాణ్ణి చూసి ఇంకొకడు, ఇలా మొత్తం రౌండప్ చేసేస్తారు ఒకరిని. బ్రో ఫైనల్గా నేనేమంటాను, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇవన్నీ వద్దు. జస్ట్ అది ఒక సినిమా. సినిమా అంటే ఏంటి? ఒక 2 గంటలు, 2.5 గంటలు, 3 గంటలు ఒక ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ని ఎంటర్టైన్మెంట్ లాగానే చూద్దాం. చాలా లాంగ్వేజెస్కి సంబంధించి చాలా సినిమాలు వస్తున్నాయి, వాళ్ళ వ్యతిరేక భావాలకు సంబంధించి చాలా సినిమాలు వస్తున్నాయి, చాలా రకరకాలు వస్తున్నాయి భయ్యా. పుష్ప సినిమా ఉంది, పక్క నెల్లూరు యాస, అది పక్క ఆంధ్ర యాస, దానికి హిట్ చేయలేదా తెలంగాణ ప్రజలు? బలగం సినిమా ఉంది, ఓన్లీ తెలంగాణలోనే హిట్ అయిందా సినిమా, ఆంధ్రాలో హిట్ అవ్వలేదా? 2.5 గంట సినిమాని చూసి ఎంజాయ్ చేసేది పక్కకు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు నెగిటివ్ కామెంట్లు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు నెగిటివ్గా మాట్లాడితే ఉపయోగం ఏంట్రా మీకు? ఆ కామెంట్లు పెట్టినోడు ఎవడో కానీ వాళ్ళ మీద వీడియోలు చేయండి. ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారు సినిమాని? మీరు ఒకవేళ మేము అదే మాట్లాడాం వీడియోలో, మేము అదే చేసామంటే మీరు చేసిన వీడియోలు ఎందుకు డిలీట్ చేశారు, ఎందుకు ప్రైవేట్లో పెట్టారు? మీరు ప్రైవేట్లో పెట్టామని చెప్తున్నారు కానీ అది ప్రైవేట్ కాదులేండి, డిలీట్ చేసేసారు 100%. మీరు ప్రైవేట్లో ఎక్కడ పెట్టలేదు, ప్రైవేట్లో పెట్టుంటే ఇమ్మీడియట్లీ పబ్లిష్ చేసేస్తారు మళ్ళీ. ఇంకా తర్వాత ఇంకొకడు ఉన్నాడు, వాడి గురించి మాట్లాడడం కూడా దండగానే అనిపిస్తుంది ఒక్కోసారి, కానీ సిచ్యువేషన్ బట్టి మాట్లాడాలి, తప్పదు. వాడు వచ్చాడంటే వాడికి ఇంకా మరి యూట్యూబ్ రూల్స్ తెలుసా తెలియదు కానీ వాడికి కూడా విపరీతమైన సబ్స్క్రైబర్స్. వాడు మాట్లాడేది ఎలా ఉండదంటే, ఇప్పుడు ఈ రివ్యూలో మాట్లాడిన మాట ఇంకొక రివ్యూకి వచ్చినప్పుడు ఉండదు, డివైడ్ అయిపోతాడు. వాడి మీద వాడికి ఒక కాన్ఫిడెంట్ కానీ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కానీ ఉండదు. వాడికి ఒకటి అనిపించింది అనుకోండి, దాన్ని వదిలేస్తాడు వీడియో రూపంలో జనాల మీదకి. అది హిట్టా ఫ్లాపా తర్వాత సంగతి. మన జనాలు కూడా ఎలా ఉన్నారంటే అండి, హీరో అంటే పిచ్చి అభిమానం. వాడి గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా చేసేసామనుకోండి ఆ హీరో గురించి, యువతలోడు కళ్ళు మూసుకొని కళ్ళు అప్పగించుకొని చూసేస్తాడు. రకరకాల కాంట్రవర్సీస్, రకరకాల డిస్కషన్స్, చాలా టూ మచ్ అంటే టూ మచ్ జరుగుతుంది ప్రజెంట్. ఇలాంటి వాళ్ళందరికీ నా సైడ్ నుంచి నా ఒపీనియన్, నేను మళ్ళీ ఏదో కౌంటర్ ఇస్తానని మీరు అనుకోకండి, నా ఒపీనియన్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అంతే. నా ఒపీనియన్ నచ్చిందా తీసుకోండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ ఇంతవరకు ఓపిక తోటి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ బటన్స్ కూడా చాలా మందికి ఉండవు, ఉన్న వాళ్ళు హైప్ ఇచ్చి కొంచెం బూస్ట్ చేయండి వీడియోస్ని. సో అట్ ఏ టైం మీకు ఈ టాపిక్ నేను మాట్లాడింది జెన్యూన్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా కింద కామెంట్ చేయండి భయ్యా. మీ కామెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ కామెంట్ అంటే గుర్తొచ్చింది ఒక చిన్న మాట. రీసెంట్గా నేను చేసి అది మన ఇది పూణే ఇన్సిడెంట్ ఉంది కదా, సియా ఘోషల్ అండ్ సంథింగ్ ఒక బ్రోని పైనుంచి తోసి చంపేసిన ఒక లేడీ కేసు ఉంది కదా. సో దాని మీద వీడియో చేశానుగా. ఆ వీడియోకి స్పందిస్తూ ఒక లేడీ కామెంట్ పెట్టారు. అవి అంటే ఇన్స్టాలో షార్ట్ వీడియో అది, ఆ ఇన్స్టాలో కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ ఎంత దారుణంగా అనిపించిందంటే సపరేట్గా ఒక వీడియో చేద్దాం అనిపించింది. ఆ కామెంట్ అంటే ఓన్లీ ఆ కామెంట్ గురించి సపరేట్గా ఒక వీడియోలో మాట్లాడదాం అనిపించింది. కానీ తర్వాత ఎందుకో ఇలాంటి వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలని అనిపించింది. ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో తలతెక్క పనులు చేసేవాళ్ళు, తలతెక్క వ్యవహారాలు నడిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవద్దు. ఇలాంటి కామెంట్లు పెట్టే వాళ్ళని మనం పట్టించుకోకూడదు భయ్యా. పిచ్చి కుక్క లాంటి వాళ్ళు వీళ్ళంతా.
ఫోన్ ఉంది, ఇంకా ఓపెన్ చేశారంటే స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఓకే వీడిది వచ్చిందా, ఇదేదో ఉంది చూద్దామని చెప్పేసి దాన్ని చూస్తూ ఓకే అని చెప్పి కామెంట్లు పెడుతూ ఉంటారు. వాళ్ళకు కొంచెం నెగిటివ్గా అనిపిస్తే చాలా కామెంట్లు పెడుతూ ఉంటారు. ఆవిడ అందులో కామెంట్ ఏం పెట్టిందో తెలుసా? అంటే ఆవిడ లైఫ్లో కూడా మేబీ అలాంటి ఇన్సిడెంట్ జరిగిందేమో. అలాంటి వాళ్ళని ఇలాగే చేయాలి, ఇలాగే తోసి చంపేయాలి, ఇంతకంటే ఏం చేయాలి అంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి ఎంకరేజ్ చేస్తూ ఉన్నామంటే మనం వీడియోలు చేస్తూ వాళ్ళకి నెగిటివ్ చెప్పినా పాజిటివ్ చెప్పినా వాళ్ళ వాటికి స్పందిస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఇంకా ఎక్కువ చేసేస్తారు. ఖచ్చితంగా ఇదేదో చాలా బలమైన కుట్రతో జరిగింది ఆ కామెంట్లు అనేవి కూడా. కొంతమంది కావాలని ఏం చేస్తారంటే అపర మేధావులు ఫేక్ యూట్యూబ్ ఐడీలు క్రియేట్ చేసేసి కావాలని కామెంట్లు పెట్టిస్తూ ఉంటారు. ఎవరు? ఈ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్కి ఎవరైతే అగెనిస్ట్గా ఉన్నారో వాళ్ళు చేస్తూ ఉంటారు. అవన్నీ కామన్, వాటికి మనం స్పందించాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఇండిపాక్ని దృష్టిలో పెట్టుకొని మన ఇండియాలో ఇలాంటి చెత్త పనులు, ఇలాంటి చెత్త వీడియోలు, చెత్త వ్యవహారాలు వాటి గురించి ఆలోచించడం మానేయండి ప్లీజ్, దయచేసి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.